వెలుతురు లైట్లు అనేటువంటిది ఏ విధంగా మనం వచ్చేసి వీటిని ఉపయోగించాలనేటువంటిది మనం చూద్దాం. ఉపయోగం లేనప్పుడు బల్బులను వెంటనే ఆపివేయాలి. కిటికీలను తెరిచి ఉంచడము, లేత రంగుల కర్టెన్లను ఉపయోగించడం ద్వారా పగటి కాంతి ప్రతిభావంతంగా పరావర్తనము చెంది మనకు వచ్చేసి గదిలో వెలుతురును పెంచుతాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి కిటికీలు తెరిచి ఉంచడం, లేత రంగులు ఉన్నటువంటి కర్టెన్లను ఉపయోగించడం ద్వారా ఏమవుతుంది, బయట ఉన్నటువంటి వెలుతురు లోపలికి వస్తుంది. సో ఈ విధంగా మనము మార్నింగ్ కరెంట్ అనేటువంటిది ఉపయోగించిన అవసరం లేదు, బల్బులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. బల్బులు ట్యూబ్ లైట్ల పైన దుమ్మును చేరకుండా దులుపుతూ ఉండడం ద్వారా కూడా వెలుగు అనేటువంటి పెంచవచ్చు. అవసరము ఉన్న చోటనే బల్బులు వెలగాలి, కానీ గది మొత్తము లేదా ఇల్లంతా బల్బులు వేయడము మానుకోవాలి. సో మామూలు ఇన్కాండిసెంట్ బల్బుల కన్నా కాంపాక్ట్ ఫ్లోరసెంట్ బల్బులు 4 రెట్ల శక్తిని ప్రభావవంతంగా వినియోగిస్తూ అదే వెలుగును ఇవ్వగలుగుతున్నాయి. సో సాంప్రదాయిక రాగి చోకులను బదులుగా విద్యుత్ చోకులను ఉపయోగించడము మంచిది. సరే, ఫ్యాన్లు సాంప్రదాయిక రెగ్యులేటర్ల స్థానంలో విద్యుత్ రెగ్యులేటర్లను వాడడం మంచిది. సీలింగ్ ఫ్యాన్ల కన్నా ఎత్తులో ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఉంచాలి. తర్వాత వచ్చేసి ఇస్త్రీ అయన్ అనమాట. ఆటోమేటిక్గా వేడిని సర్దుబాటు చేసుకునేటువంటి విద్యుత్ ఇస్త్రీ పెట్టెల్ని కొనుక్కోవాలి. సరైనటువంటి స్థానంలో రెగ్యులేటర్ను ఉంచి ఇస్త్రీ చేయడానికి ఉపయోగించాలి. తర్వాత ఇస్త్రీ చేసేటప్పుడు బట్టలపై ఎక్కువగా నీటిని చల్లవద్దు, ఎందుకంటే అది కరెంట్ షాక్ కొడుతుంది. తడి బట్టలను ఇస్త్రీ చేయవద్దు, తడి బట్టలను వచ్చేసి ఇస్త్రీ చేయొద్దు, ఇలాంటి పిచ్చి పనులని చేయొద్దు. తర్వాత వంటగదిలోని విద్యుత్ పరికరాలు, మిక్సీలు గ్రైండర్లు పొడిగా ఉండే వాటిని మెదపడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. తడి పదార్థాలు తక్కువ సమయం తీసుకుంటాయి, కాబట్టి పొడులు తయారు చేయడం తగ్గించుకోవాలి. తర్వాత వచ్చేసి మైక్రోవేవెన్స్. తర్వాత వచ్చేసి ఇవి సాంప్రదాయిక విద్యుత్ లేదా గ్యాస్ స్టవ్ల కన్నా 50% తక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఎక్కువ మొత్తంలో ఆహార పదార్థాలను బేక్ చేయడానికి పూనుకోవద్దు. బ్రెడ్ వంటి పదార్థాలను చేసేటప్పుడు ముందుగా ఓవెన్ని హీట్ చేయని అవసరం ఉండదన్నమాట. ఓవెన్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు అయ్యాయో లేదో తెలుసుకోవడానికి లేదా ఎంతవరకు వచ్చాయో చూడడానికి మాటిమాటికి ఓవెన్ తలుపులు చూడొద్దు. అలా తెరిచిన ప్రతిసారి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. తిరిగి మళ్ళీ వేడెక్కడానికి విద్యుత్ అనేటువంటిది ఖర్చు అవుతుంది అనమాట. విద్యుత్ పొయ్యి అంటే వచ్చేసి ఇండక్షన్ స్టవ్స్. ఆహార పదార్థాలు వండడానికి నిర్దేశించినటువంటి సమయానికంటే కొన్ని నిమిషాల ముందే విద్యుత్ స్టవ్లను ఆపివేయాలి. సమతలమైనటువంటి అడుగును కలిగినటువంటి వంట పాత్రను ఉపయోగించాలి. అంటే ఇండక్షన్ స్టవ్కి ఉపయోగించేటువంటి పాత్రలనే ఉపయోగించుకోవాలి, ఎందుకంటే అవి విద్యుత్ కాయిల్ని పూర్తిగా కప్పబడి ఉంటే విద్యుత్ సద్వినియోగమై వంట పూర్తిగా తయారవుతుందన్నమాట. గ్యాస్ స్టవ్ పై వంట చేసేటప్పుడు మంట మధ్యస్థంగా ఉండేటట్టు చూసుకోవడం ద్వారా ఎల్పిజిను సద్వినియోగం చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ మంట నీలిరంగులో ఉండే ఇంధనాన్ని చక్కగా వినియోగిస్తున్నట్లు లెక్క. పసుపు రంగు మంట వస్తుంటే అవి బర్నర్ శుభ్రం చేయడానికి సూచికగా భావించవచ్చు. వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లను ఉపయోగించడము వంట చేయడం మంచిది. వంట చేసేటప్పుడు వంట పాత్రపై మూతలు ఉంచాలి. ఏవేని పదార్థాలు, ఉదాహరణకు పాలు, కూరగాయలు మొదలైనవి ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే కాకుండా సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత వాటిని వచ్చేసి వండడానికి ఉపయోగించండి. సోలార్ వాటర్ హీటరు. విద్యుత్ వాటర్ హీటర్ బదులుగా సోలార్ వాటర్ హీటర్ను ఉపయోగించడం ఉత్తమం. ఇప్పుడు వచ్చేసి సోలార్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సోలార్ వచ్చేసి లైఫ్ లాంగ్ అనమాట. సో ఈ విధంగా సోలార్ అనేటువంటిది ఫిక్స్ చేసుకొని మనం వచ్చేసి వాటర్ హీటర్ని ఉపయోగించుకోండి. విద్యుత్ ఉపకరణాలు, టీవీ, ఆడియో సిస్టమ్, కంప్యూటర్లు వంటివి ఉపయోగించినప్పుడు స్విచ్ ఆఫ్ చేసి వేయాలి, తర్వాత ఉంచాలి. లేదంటే ఆన్లోనే ఉంటే ఒక్కో పరికరము 10 వాట్ల శక్తిని నష్టపరుస్తుంది. కంప్యూటర్లు ఎలా ఉపయోగించినప్పుడు ఇంట్లో, ఆఫీసులో కంప్యూటర్లను ఆఫ్ చేయడం మంచిది. ఎందుకంటే 24 గంటలు పనిచేసేటువంటి ఒక కంప్యూటరు ఫ్రిడ్జ్ కన్నా ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఒకవేళ కంప్యూటర్ ఆన్లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటే మానిటర్ అయినా ఆఫ్ చేయాలి, ఎందుకంటే సిస్టమ్ వినియోగించే శక్తిలో సగానికన్నా ఎక్కువ మానిటర్ ఉపయోగిస్తుంది. కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు స్లీప్ మోడ్లో ఉండేలా సెట్టింగ్ చేయడం ద్వారా దాదాపు 40% శక్తిని ఆదా చేయవచ్చు. కంప్యూటర్ ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, బ్యాటరీ ఛార్జర్లు ప్లగ్తో ఉన్నప్పుడు శక్తిని వినియోగిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ప్లగ్ నుండి తీసివేయడము విద్యుత్ అవసర వినియోగాన్ని తగ్గించడమే అవుతుందన్నమాట. స్క్రీన్ సేవర్లు కంప్యూటర్ స్క్రీన్లు రక్షిస్తాయి, కానీ విద్యుత్తును కాదు.
క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం వల్ల మాన్యువల్ డీఫ్రాస్ట్ చేయవలసినటువంటి ఫ్రిడ్జ్లోని మోటార్ సరిగ్గా పనిచేయటకు శక్తిని పెంచుతుంటాయి. ఫ్రిడ్జ్కు అది ఉన్న గోడకు మధ్య గాలి ఆడేలా కొంత స్థానాన్ని ఉంచాలి. అంటే ఫ్రిడ్జ్ని పెట్టేటప్పుడు బ్యాక్ సైడ్ కాస్త స్థలం ఉండేటట్టు ఉంచుకోవాలన్నమాట. అంటే సరిగ్గా గోడకు ఆని చేయకూడదు అనమాట, ఫుల్గా గోడకి ఆనించకూడదు. అది వచ్చేసి డేంజర్ అనమాట. రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్ చాలా చల్లగా ఉండకూడదు. ఫ్రిడ్జ్ డోర్ సరిగ్గా పట్టిందో లేదో సరిచూసుకోవాలి. డోర్ ఎయిర్ టైట్గా ఉండేలా చూసుకోవాలి. సో ద్రవ రూపంలో ఉండేటువంటి ఆహార పదార్థాలను సరిగ్గా మూతలు పెట్టాలి లోపల. ఎందుకంటే కప్పి ఉంచినటువంటి ఆహార పదార్థాలు ఏమవుతాయంటే తేమను విడుదల చేస్తాయి. కాబట్టి కంప్రెసర్ ఎక్కువ పని చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్ డోర్లు సరిగ్గా పట్టిందో లేదో సరిచూసుకోవాలి. డోర్ ఎయిర్ టైట్గా ఉండేలా చూసుకోవాలి. ద్రవ రూపంలో ఉండేటువంటి ఆహార పదార్థాలు సరిగ్గా మూతలు పెట్టాలి. ఫ్రిడ్జ్ డోర్లను తరచూ తీస్తూ ఉంటారు, అలా చేయకూడదు. ఫ్రిడ్జ్ డోర్ను అవసరం లేకున్నా తెరిచి ఉంచడం వలన దానివలన చల్లని గాలి బయటికి వెళ్ళిపోతుంది. వేడిగా లేదా వెచ్చగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు నేరుగా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎయిర్ కండిషనర్లు గది ఉష్ణోగ్రతను బట్టి దానికై అదే నియంత్రించుకునేటువంటి పరికరాలను మాత్రమే కొనాలి. తక్కువ చల్లదనము స్థితిలో ఉండేలా రెగ్యులేటర్లను ఉంచాలి. ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్ కూడా వేసి ఉంచండి. అందువల్ల గది మొత్తం తొందరగా చల్లబడుతుంది. తలుపులు కిటికీల గుండా చల్లదనం బయటికి పోకుండా మూసివేయాలి. గోడకు ఎయిర్ కండిషన్కు మధ్య గాలి ఉండేటట్టు చూసుకోవాలి. ఇంటి మిద్దెపై మొక్కలు పెంచడం వల్ల ఏసీపై పడే అదనపు భారాన్ని తగ్గిస్తుంది. కిటికీలకు సన్స్క్రీన్ ఫిల్ము అంటించడము లేదా కిటికీలకు తెరలు అమర్చడం చేయాలి. తర్వాత ఇంటి బయట లోపల ఉష్ణోగ్రతల వ్యత్యాసం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అంటే ఇంటి చుట్టూ చెట్లు మొక్కలు నాటించాలి, అంటే మొక్కలు పెంచుకోవాలి. మీరు గమనించినట్లయితే చైనా జపాన్లలో వచ్చేసి అన్నీ మోస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చిన్న సొంతంగా ఉండేటువంటి ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా చెట్లను పెంచుతారు. కానీ ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కూడా వచ్చేసి ఎక్కువ చెట్లను పెంచుతారనమాట. ఇంట్లోనే చెట్లని పెంచవచ్చు. ఆ విధంగా ఇంటిని వచ్చేసి చల్లదనంగా ఉంచుకోవచ్చు. ఏసీ మిషన్లోని థర్మాస్టాట్ను నార్మల్ దగ్గర ఉంచి ఏసీని పనిచేయనివ్వాలి, లేకపోతే ఎక్కువ కరెంటు ఖర్చు అవుతుంది. ఏసీకి దగ్గరగా లైట్లు, టీవీలు మొదలైనవి లేకుండా చూసుకోవాలి. థర్మోస్టాట్ ఈ వేడిని గ్రహించి అవసరం లేకుండా ఎక్కువగా ఏసీని పనిచేయిస్తాయి. కిటికీలో అమర్చినటువంటి ఏసీ మిషన్ మీద ఎండ తగలకుండా ఉండేలా నీడనిచ్చేటువంటి పెంచాలి. చెట్లను పెంచండి. తర్వాత అయితే గాలి ధారాళంగా తగిలేలా చూసుకోవాలి. సో ఈ విధంగా మనం వచ్చేసి తయారు చేసుకున్నట్లయితే వీటిని కానీ మనం పాటించినట్లయితే ఎంతో వరకు కరెంటుని మనము వృధా చేయకుండా ఉండొచ్చు.